హాయ్ ఫ్రెండ్స్, ఈరోజున దొండకాయ పచ్చడి చేయటం ఎలా అనేది చూద్దాం. టేస్టీగా చేయాలి ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు దొండకాయలని ఎలా చేయాలని చూద్దాం. ఇదిగో ఇలాగా కట్ చేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొదలు కడిగేసుకొని చక్కగా నీట్గా వాటిని కడిగిన తర్వాత వీటిని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయిపోయింది కాబట్టి కళాయిలో నూనె తగినంత వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవడం అవసరం లేదు. ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. నూనె బాగా కాగింది ఫ్రెండ్స్, అందుకని చెట్పట్లాడి పేలుతాయి కదా, అందుకని అలా. ఎండుమిర్చి కొంచెం, ఎల్లిపాయలు 4 రబ్బలు వేసాను కదా. ఒక 5 నిమిషాల తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు ముందుగా కోసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు కూడా దాంట్లో అలా వేసుకొని బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి పేలుతాయని ఎడంగా ఉండి చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రెడీగా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని చక్కగా ఇప్పుడు వేగిపోయి నీట్గా బాగా మగ్గిపోయినాయి. దోరగా ఎట్ట మగ్గించుకోవాలి, లేకపోతే మరీ ఎక్కువగా మగ్గినా మరీ పచ్చిగా ఉండా కూడా టేస్ట్ మారిపోద్ది. ఇదిగో ఈ రకంగా అయితే మాడకూడదు, దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించాలి, దొండకాయ ముక్కలు వేయించాలి. ఇప్పుడు రోట్లో వేసేసుకుందాం. ముందుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయల రెబ్బలు దాంట్లో బాగా దంచుకోవాలి. మెత్తగా దంచిన తర్వాతనే మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం దొండకాయ ముక్కలు కూడా. చింతపండు కూడా కొంచెం వేసాను ఫ్రెండ్స్, తగినంత మీరు కూడా వేసుకోండి. రోట్లో వేసుకొని చక్కగా దంచుకుంటే చక్కగా చాలా టేస్టీగా ఉండిద్ది. ఏదైనా సరే చట్నీ కూడా చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా దంచుదాం. రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది. మిక్సీలో చేసింది కూడా బాగానే ఉండిద్దిలే, కానీ కొంచెం టేస్టీ తక్కువగా ఉండిద్ది. 2 స్పూన్లు సాల్ట్ వేసాను దాంట్లో, అది మీకు చూపించలేదు. మధ్యలో వీడియో బెర్ర వచ్చింది ఫ్రెండ్స్, అందుకని దాన్ని కట్ చేసేసాను. 2 చెంచాలు సాల్ట్ వేసుకోండి దాంట్లో తగినంతగా. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చక్కగా అంతా ఏమేమి వేస్తాము ఏమేమి చేస్తాము అని అర్థమైంది ఫ్రెండ్స్. పచ్చెనగపప్పు, మినపప్పు 2 వేసుకోవచ్చు. ముందుగా వేయించుకొని వేసుకోవచ్చు, అట్టయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను వేయట్లేదు. దాంట్లో జీలకర్ర కూడా ఇప్పుడు దీంతో పాటే వేయించేటప్పుడే వేసుకోవాలి, కానీ నేను వేయట్లేదు, తాలింపులో వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం రెడీ అయిపోయింది. ఈ విధంగా చక్కగా రోట్లో వేసుకొని పచ్చడి రుబ్బాలి. దాంట్లో అన్నీ రెడీగా చేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తగినంత నూనె వేసుకోవాలి. అంటే మన స్పూన్ ఉంటుంది కదా, 2 చెంచాలు వేసుకోవాలి. ఎల్లిపాయ రెబ్బలు కచ్చాపచ్చిగా వేసుకొని ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసాను, కరివేపాకు కొంచెం వేసాను, దినుసులు ఎండుమిర్చి కూడా వేసాను. అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఆల్రెడీ మనం దాంట్లో వేసాం కాబట్టి. దీంట్లో కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కొద్దిగా టచింగ్గా ఉంటుంది. ఒక కూరనైనా పచ్చడినైనా మనం నచ్చినట్లుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చక్కగా నీట్గా చేసుకోవాలి. చేసేదాన్ని బట్టే ఏదైనా సరే టేస్టీగా ఉండిద్ది. ఇది ఆంధ్ర స్టైల్, మా పల్లెటూరులో ఎలాగైనా చేస్తారు. దొండకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కలేసుకొని రుబ్బుకున్నాయి. దీంట్లో ఇప్పుడు తాలింపు చేసాం కాబట్టి అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్, ఇదే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రకంగా చేసుకొని వేడివేడి అన్నంలో చక్కగా కలుపుకొని తినొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతోమంది చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ నొక్కట్లేదు ఫ్రెండ్స్. అలానే బెల్ ఐకాన్ నొక్కడం వలన నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోకి నోటిఫికేషన్గా వచ్చింది. చక్కగా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాం వల్ల నాకు సపోర్టింగ్గా ఉండేది ఫ్రెండ్స్.